అంత టైం అంతా లేదు. వచ్చేదే నైట్ 9కి ఆఫీస్ నుంచి, మళ్ళీ 6 గంటలకి ఎలా దీపాలు పెడతాము? మా మేనేజర్స్ ఒప్పుకోరు. మీలో ఉన్న దివ్య జ్యోతి, మీలో ఉన్న ఆత్మ జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించండి. ఎలా మేడం మ్యాచ్ బాక్స్ ఉండదు? తీసుకున్న తోడుకోడళ్ళవి అలానే చెప్పిన కృష్ణుడు అర్జునుడిది. ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ మనల్ని అడిగిన ప్రశ్నలే. నమస్తే అండి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్ లో టాకింగ్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ మేము డిస్కస్ చేసేది మీ క్వశ్చన్ కి ఆన్సర్స్. ఇవాళ క్వశ్చన్ ఏమంటే, లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదండి బ్లాక్ మ్యాజిక్, దానికి కొంచెం ఎక్స్టెన్షన్, కాకపోతే ఏమంటే డిఫరెంట్ వేలో. లాస్ట్ టైం మేడం గారు చెప్పారు కదా, ఎలా ఇతన్ని బాధ పెట్టకూడదు అన్నారు, అవునా? మరి అదే పనిగా కొంతమంది ఉంటారండి, దాన్నే రిపీట్ చేసుకుంటా ఉంటారు. వీళ్ళని బాధ పెట్టాలి, వీళ్ళు రియాక్ట్ అవ్వడం లేదంటే వీళ్ళని ఖచ్చితంగా బాధ పెట్టాలి, పెడుతూనే ఉండాలి అంటారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనేదే మేడం దగ్గర అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మన ఛానల్లో వాళ్ళే దీనికి ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అడిగారు. కరెక్ట్ అండి, ఒకరు బాధ పెడుతూ ఉంటే వాళ్ళని మనం బాధ పెడితే కూడా అది బ్లాక్ మ్యాజిక్కే అవుతుందని నేను చెప్పాను. ఎందుకంటే చెడు మనస్తత్వంతో, ఆ బాధతో, ఆ నెగటివ్ ఎనర్జీతో మనం వాళ్ళని బాధ పెడుతున్నాం. అదే మీరు ప్రేమతత్వంగా తీసుకొని ప్రేమతో మీ ఆరాలోకి వాళ్ళని తెచ్చుకున్నారంటే వాళ్ళు మారకుండా ఉంటారా? అయినా కూడా మారారు మేడం. ఎలా అంటే మీద మీద పడిపోతూ ఉంటారు. వీళ్ళు మంచిగా ఉండకూడదు, ఆ జలస్ అనేది ఉంటుంది. వీళ్ళు కొంచెం ఏదైనా మంచిగా ఉన్నారు అంటే కూడా తట్టుకోలేరు. అవును కదండి, ఇదే కదా క్వశ్చన్. ఓకే, ఓ 10 సార్లు తట్టుకోలేకుండా వాళ్ళు మీ పైన పడతారు, 11వ సారి పడతారు. మీ రియాక్ట్ అయితేనే కదా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేస్తారు. మీరు రియాక్టే అవ్వకపోతే మనం ఎంత చెప్పినా, ఎంత బగ్ చేసినా, ఎంత ఇది చేసినా వీళ్ళు రియాక్ట్ అవ్వడం లేదు. వీళ్ళ గురించి మాట్లాడదాం, నాకేమి అవసరమా, అవసరం లేదు అని వదిలేస్తారుగా. అలా ఏం లేదు మేడం, తొక్కేస్తా ఉంటారు, అదే పనిగా తొక్కుతానే ఉంటారు. దానికే కదండి మీ ఆరాన్ని శుద్ధి చేసుకున్నారంటే ఆ నెగటివ్ ఫోర్సెస్ మిమ్మల్ని అనాలి అన్న ఆలోచన కూడా మీ దగ్గరికి రాకుండా పోతుంది. మరి అదే సేమ్ టైంలో లాస్ట్ టైం చెప్పారు కదా ఎగ్జాంపుల్, కృష్ణుడు అర్జునుడు అని, మరి అర్జునుడు కూడా అలాగే వదిలేయాలి కదా మేడం అందరినీ. ఓ సూపర్, మంచి క్వశ్చన్ తీసుకొని వచ్చినారు. ఐ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్. అవునా? కృష్ణుడు అర్జునుడికి బోధించారు. ఏం బోధించారు? చెడుని నిర్మూలించు అనేసి. అవునా? వాళ్ళని చంపమని చెప్పలేదు, చెడుని నిర్మూలించు అన్నారు. మీరు కౌరవుల్ని చూసారా? వాళ్ళు ఎక్కడున్నారు? మీ శరీరమే పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు, తన యొక్క దివ్య ఆత్మే మీలో ఉండేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు మీరే, అర్జునుడు మీరే. శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి చెప్పి నాశనం చేయమన్న కౌరవ శక్తులు కూడా మీలోనే ఉన్నాయి. వేరే వాళ్ళలో ఉన్నాయా? ఇది మన బాడీతో రిలేట్ చేసుకుంటే కరెక్టే మేడం మీరు చెప్పేది. కరెక్ట్. ఇప్పుడు మన బాడీతో రిలేట్ చేసి మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. మీరు ఇందాకే అన్నారు, ఒకరిని తిడితే వాళ్ళని మనం ఏమీ అనకపోతే ఎక్కేస్తారు, నన్ను తొక్కేస్తారు అని అన్నారు. అవునా? ఆ తొక్కేస్తారు అన్న భావనని మీకు రేకెత్తిస్తున్నది ఏది? మీ మనసు. మీ మనసులో ఉన్న చెడు గుణాలు రేకెత్తిస్తున్నాయి, కానీ మీకు స్వతహాగా అంత ఆలోచన లేదు కదా. లేదు. ఆ చెడు గుణాలనే అర్జునుడు అనే శక్తి మీలో ఉండి, కృష్ణ పరమాత్ముడు మీ ఆత్మలో ఉండి చెప్పి ఆ చెడు గుణాలను నిర్మూలించారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమన్నా మనకు అవసరం లేదు కదా. ఎంత తొక్కేస్తారు? ఏమనేస్తారు? మాటలు అంటారు, ఇంకంతకు మించి ఏమన్నా అంటారా? ఒక్కొక్కసారి పిల్లల పైన, మొగుళ్ళ పైన కూడా వస్తారు మేడం, ఇలా పెళ్ళాం పైన రావడము, ఇలాంటిది కూడా జరుగుతుంది. అలాంటి అప్పుడు తట్టుకోలేము కదా. మన పైకి వచ్చినా ఓకే అని వదిలేయచ్చు, కానీ వాళ్ళ పైకి వచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది. మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళని మీరు రక్షించుకోలేరా? ఎంతసేపు బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అని అంటున్నారు. ఈ మధ్య ఇంగ్లీష్ టర్మ్స్లో బ్లాక్ మ్యాజిక్ వచ్చింది. దీనికి ముందు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? క్షుద్ర పూజలు. ఇప్పుడు కూడా అలానే సూదులతో గుచ్చినట్లున్నాయా మీకు? ఏం గుచ్చుతున్నారు? మీ మాటలు, ఇతరుల మాటలు మీకు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తున్నాయి. అంతేకాని కాశ్మోరాలో క్షుద్ర పూజల్లో ఇట్లా బొమ్మకి గుచ్చితే మీకు అక్కడ నొప్పి వస్తుందా? లేదు కదా. ఇతరుల మాటలే కదా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి.
ఆ మాటలు కూడా మీ మనసు దాకా చేరకుండా ఉండడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయిగా. మెడిటేషన్ ఉంది, మంత్ర జపం ఉంది. అందరూ ఎందుకు ఈ ఇంద్రియమైన చెవులతో మంచిని విని స్టోర్ చేసుకోమంటే మంచిని ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తారు, చెడుని వినేటప్పుడు మాత్రం ఇక్కడ తీసుకొని ఇక్కడికి వెళ్ళనివ్వరు, ఇక్కడి నుంచే శరీరంలోకి పంపించేసుకుంటారు. ఎవరైనా ఒకరు బ్లాక్ మ్యాజిక్ అనేసి ఒక నెగటివ్ వర్డ్ వాడేశారనుకోండి, రామ రామ భరతనాట్యము ఇవేవి పనికి రావండి, అట్లా ఎగురుతారు. ఏమైపోతుంది? మీ మంచికే కదా చెప్తున్నారు. ఇదే మీరు డైలీ చేస్తున్నారనుకో, చెడుని ఈ పక్క విని ఆ పక్క వదిలేయడము, లేదా ఆరా క్లెన్స్ చేసుకోవడము, మెడిటేషన్ చేయడము, పూజలు చేయడము, ఇంట్లో నిత్య దీపారాధన చేయడం, ఇలాంటివి మీరు రోజు చేస్తూ ఉంటే మీ దగ్గరికి ఏ నెగటివ్ ఎనర్జీ వస్తుందండి? మేడం అంత టైం అంతా లేదు, వచ్చేదే నైట్ 9కి ఆఫీస్ నుంచి, మళ్ళీ 6 గంటలకి ఎలా దీపాలు పెడతాము? మా మేనేజర్స్ ఒప్పుకోరు. అప్పుడు కష్టాలు కూడా మీ మేనేజర్ని అడిగి కొని తెచ్చుకోండి. ఆయన కూడా కష్టాలు పెడతారు మేడం. ఆయనకే దీపం పెట్టమని చెప్పండి. లాస్ట్కి ఎలా ఉంటుందంటే, ఇంట్లో పిల్లం వినదు, పిల్లలు విన్నరు, మేనేజర్ విన్నరు, నా కింద పనిచేసే వాళ్ళు కూడా విన్నరు. ఇలా ఉంటది మేడం. ఇక్కడ మారాల్సింది ఎవరు? ఎవరి మనస్తత్వం మార్చుకోవాలి. వాళ్ళందరూ మారాలి. వాళ్ళందరూ మారాలంటే మీరేం చేస్తారు? ఇక్కడ వీళ్ళందరినీ నలుగురిని మారమనే దాని బదులు మీరు ఒక్కరు మారితే వీళ్ళు నలుగురు మారిపోతారుగా. ఎందుకు ఆలోచించిన ఈ కోణంలో? నేను వారానికి ఒకసారి గుడికి వెళ్తా మేడం. ఆహా, చాలా గొప్ప పని చేసేస్తున్నారండి. ఇంకా అంతే మేడం. అంతేనా? మరి వారానికి ఒకసారి భోజనం చేయండి, మిగతా 7 రోజులు పస్తులు పడండి. సరే, మరి ఏం చేయమంటారు? ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. క్షమా ప్రార్థన అని కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. క్షమా ప్రార్థనలు కూడా చేసుకోవచ్చు కదా. ఇతరులు మీతో గొడవ పడుతున్నారు అంటే మీలో ఉన్న ఆత్మ, తనలో ఉన్న ఆత్మ ఏదో జన్మలో ఏదో ఘర్షణ వల్లనే కదా వస్తారు. కర్మ అనుసారం మీ అందరికీ తెలిసిందేగా, విన్నారుగా మన క్లాసెస్. కర్మ క్లాసెస్ వినండి. ఎవరు కొడుకుగా వస్తారు ఈ జన్మలో, ఎవరు కూతుర్లుగా పుడతారు, ఎవరు స్నేహితులుగా పుడతారు అన్నవన్నీ మీ పూర్వజన్మ సుకృతము. మీ పూర్వజన్మలో మీ ఆత్మ ద్వారా మీరు చేసిన పనుల వల్లనే మీకు ఈ జన్మలో వీళ్ళందరూ మీ రిలేటివ్స్ గాను, పిల్లలు గాను, బాధ పెట్టే వాళ్ళు గాను, మీ పైన మీకు మేనేజర్ గాను, లేదా మీ కింద పనిచేసే వాళ్ళు గాను వస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్నవే వీళ్ళందరినీ. దేవుడేం ఊపి పంపించేసేలేదు ఇక్కడికి. ఓకేనా? అందరూ హర్రర్ మూవీస్ చూస్తారు కదా. హర్రర్ మూవీ అంటే అంతే అండి, దెయ్యాల సినిమా చూస్తారా? ఫస్ట్ ఇంటర్వెల్ వరకు ఎలా ఉంటుంది? దెయ్యందే తప్పు, మంచి వాళ్ళని బాధ పెడుతోంది, ఎప్పుడో చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది అలాగా ఉండకుండా ఈ ఆత్మరూపంలో వచ్చి వీళ్ళకి ఈ ఎఫెక్ట్స్ ఆ ఎఫెక్ట్స్ ఇవ్వడం ఏంటి అనేసి అంటుంటారా? అవును. ఇంటర్వెల్లో పాప్కార్న్ తీసుకురాగానే మీ మనసులో ఏమన్నా మారిపోతాయా? అంటే కొంచెం కడుపు నిండుతుంది మేడం. ఆ కడుపు నింటే మనసు మారిపోతుందా? అలానే దేవుడికి కూడా దీపం పెడితే మీ పైన కరుణ వస్తుంది. ఓకేనా? ఇంటర్వెల్ అయిన తర్వాత ఏంటి? దెయ్యం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తుంది. అవునా? అప్పుడు దెయ్యాందే కరెక్ట్, వీళ్ళదే తప్పు, వీళ్ళకి ఇట్లా చేయాలనేసి అనేది మీరే. ఫస్ట్ హాఫ్లో దెయ్యాన్ని తిట్టింది మీరే, సెకండ్ హాఫ్లో తనదే కరెక్ట్ అనేసి మాట్లాడింది మీరే. అప్పుడు తప్పు చేసిన వాళ్ళు అన్ని తప్పులు చేశారు కదా, ఒక చిన్న క్షమా ప్రార్థన తనకు చెయ్యగానే ఆ దెయ్యం అంటే ఆ చెడు ఆత్మ కూడా తనలో ఉన్న కోపం అన్న స్వభావాన్ని వదిలేసి ప్రేమతత్వంగా మారి తన తప్పు తను తెలుసుకున్నాడు, ఇంకా ఇతను ఎలాగున్నా బతుకుతాడు, మంచిగా బతుకుతాడు, బుద్ధొచ్చింది అన్న భావనతో తన కోపాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు ఎలా కనిపిస్తారు? శాంత స్వరూపంగా కనిపిస్తారు. ఇక్కడ మీరు చేయాల్సింది కూడా అంతే. మరి నేను దేవుణ్ణి పూజించలేను, వారానికి ఒకసారి పోయి హారతికి ఇలా అద్దుకొని దండం పెట్టుకొని వచ్చేస్తాను, ప్రతి వారము గుడికి వెళ్తున్నాను, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చదువుతున్నాను, మా ఇంట్లో ఏం మార్పులు లేవే అంటే మీలో ఉన్న జ్ఞాన జ్యోతిని, దివ్య జ్యోతిని వెలిగించండి. క్షమాప్రార్థన చెప్పండి, మనసుతో క్షమాప్రార్థన చెప్పండి. బ్లాక్ మ్యాజిక్ అన్నది లేదు అని నేను చెప్పలేదు, ఉంది. కానీ మీ మనస్తత్వాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. మరి 6 గంటలకి మనం ఆఫీస్లో ఉంటాం కదా, అప్పుడు ఎలా? అయ్యో, ఎంత పని వచ్చింది. ఇందాకే చెప్పాను కదండి, మీలో ఉన్న దివ్య జ్యోతి, మీలో ఉన్న ఆత్మజ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించండి. ఎలా మేడం? మ్యాచ్ బాక్స్ ఉండదు? వద్దులే, మ్యాచ్ బాక్స్ కావాలా అండి? మ్యాచ్ బాక్స్ తో మీలో ఉన్న దివ్య జ్యోతిని వెలిగించారంటే మీరే కాలిపోతారు. మరి ఎలా చేయాలి మేడం? అంటే దివ్య జ్యోతి అంటే నేను లైటర్ తోనో మ్యాచ్ బాక్స్ తోనో కాల్చడం అనుకున్నాను. అది బయట పెట్టే దీపం అండి. ఓకే మేడం. మీ లోపల ఉన్న ఒక జ్యోతి ఉంటుంది, అది లేకపోతే మీరు లేరు కదా. ఆత్మ అన్న ఒక జ్యోతి ఉంటుందా? ఆ వెలుగుతోనేనా మీరు ఇక్కడ తిరుగుతున్నది? అది లేకపోతే మీరు ఉంటారా?
లేదు. ఆ ఆత్మ అన్న జ్యోతిలో జ్ఞానాన్ని పంపించండి. మీలో ఉన్న ప్రేమ భావమే దాన్ని వెలిగించే లైటరు, మ్యాచ్ బాక్స్ అంటున్నారే, అది ఎలా చేస్తారు? కళ్ళు మూసుకొని మీ ఆజ్ఞాచక్రం పైన కాన్సన్ట్రేట్ చేసి, జస్ట్ ఒక్క నిమిషం చాలు, ఆజ్ఞాచక్రం పైన కాన్సన్ట్రేట్ చేసి శక్తిని స్వీకరించి ఆ గ్లో, ఆ లైట్ని మీరు అనుభూతి చెందండి. మరి ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చేసిందా సార్? హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆఫీస్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? బయట దేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో అలారాలు మోగిపోతాయి అంటారు కదా. ఎక్కడ ఉన్నా ఒక్క క్షణం మీకు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని ఇందాక చెప్పిన ప్రక్రియను ఫాలో అవ్వండి. ₹1 ఖర్చు లేదండి. ఏం ఖర్చు ఉంది చెప్పండి? బయట పోయి హోటల్లో తినాలన్నా మీరు ఖర్చు పెట్టాలా? దీనికి ఏమన్నా ఖర్చు ఉందా? మీ అహాన్ని పక్కన పెట్టి ఇతర ఆత్మలకు క్షమాపణ చెప్పారంటే మీలో ప్రేమతత్వం పెరుగుతుంది, వారిలోనూ ప్రేమతత్వం పెరిగి ఇద్దరు అన్నతమ్ములలాగా, సోదరమనుల్లాగా ఉంటారు. మరి ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది మేడం. మా అన్నకి పెళ్లి అయింది, నాకు పెళ్లి అయింది, కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, కొట్టుకోవడం స్టార్ట్ చేసేస్తారు, అందరూ విడిపోతారు. ఎందుకలా అంటే మనసులో ఉన్న మార్పుల వలన. ఇప్పటి వరకు మీ అన్నయ్య గారికి పెళ్ళయింది, తను ఒకటే కోడలు, తను చెప్పిందే వేదం. అత్తయ్య గారు కూడా ఫస్ట్ కోడలు వచ్చారు కాబట్టి మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. తనకే అన్నీ ఇవ్వాలి, తననే నా కుటుంబం తర్వాత చూసుకోవాలి అని మనసులో ఆలోచన ఉంటుంది. తనకు చాలా మర్యాద ఇస్తారు, అన్నీ ఇస్తారు. అలానే మర్ది కూడా వదినే అమ్మ తర్వాత అమ్మ అని భావిస్తారు. అవునా? సో తనకేమనిపిస్తుంది? తనే గొప్ప, తనే ఇంటికి పెద్ద అని అనిపిస్తుంది. అవునా? దీని తరువాత చిన్న అబ్బాయికి కూడా వివాహం జరిగింది, తను కూడా వచ్చిన వెంటనే కొంచెమైనా కొత్తగా వచ్చారు అనేసి అత్తగారు మీరు కొత్తగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ప్రేమ చూపించిందో మీకు చూపించిన దాంట్లో ఒక 10% తక్కువే చిన్న కోడలికి చూపిస్తుంది. కానీ పెద్ద కోడలి మనస్తత్వం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే నేనున్నాను, చిన్న కోడలు నాకన్నా ఎక్కువ, తన ఆలోచనలు ఈ విధంగా ఉంటుంది. చిన్న కోడలు నాకన్నా ఎక్కువ కట్నం తెచ్చింది, నాకన్నా ఎక్కువ చదువుకునింది, నాకన్నా పొడుగుంది, నాకన్నా అందంగా ఉంది, నాకన్నా మోడర్న్గా ఉంది. అత్తయ్య గారు వాళ్ళకి అన్నీ నేర్పిస్తుంది, కొత్త వంటకాలు చేస్తోంది. ఇప్పుడు నేను తక్కువైపోయాను అని తన మనసులో ఉన్న చెడు తనను ప్రేరేపిస్తుంది. అలానే మర్ది కూడా వదినకి ఇచ్చే ప్రియారిటీ వదినకి ఇస్తారు, కాకపోతే తన భార్య తరువాతనే కదా వదినని చూస్తారు. అది కూడా తట్టుకోలేదు. ముందు నేను చెప్పే మాట, నా మాటే ఇంట్లో శాసనం వేదంగా ఉండింది. ఇప్పుడు తను వచ్చాక తను మారిపోయాడు, ఇంకా నాతో పనేముంది? ఈ మనస్తాపాల వల్లే విడిపోతూ ఉన్నారు. దీన్ని మీరు బ్లాక్ మ్యాజిక్ చేసుకోవడం, విడిపోయిన తరువాత నాకు డబ్బులు రాలేదు, విడిపోయి వచ్చిన తరువాత నుంచి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, వాళ్ళందరూ ఒకటైపోయారు, నన్ను దూరం చేసేసారు, నేను, నా భర్త, నా పిల్లలు అందరం కష్టపడుతున్నాం, బ్లాక్ మ్యాజిక్ చేసేసారంటే అది మీ పొరపాటు. మీరు శుద్ధిగా ఉండి మీ ఆలోచనలు మీరు అణిచివేసుకొని ఆ చెడుని మీరు కృష్ణుడు అర్జునుడికి బోధించిన విధంగా మీరే మీకు బోధించుకొని ఆ చెడుని నిర్మూలించుకున్నారంటే ప్రేమగా ఉంటారు, అందరూ మీతో వచ్చి మాట్లాడతారు. అదే అండి మ్యాటర్. ఇప్పుడు అర్థమైందా అసలు ఏం జరిగిందని అక్కడ? దీన్ని ఇంకొకలాగా తీసుకొని ప్రతి దానికి వాడు తప్పు చేశాడు నేను అడగాలని వెళ్ళిపోతారు. అలా కాదు. ఓకేనండి, ప్రశాంతంగా ఉండండి, చెప్పిందంతా చెయ్యండి, మీకే మంచి జరుగుతుంది. నమ్మకంతో ఉండాలి. దీనితో సెలవు తీసుకుంటాము. ఇప్పుడు మీ అందరి ప్రశ్నలకి సమాధానాలు వచ్చాయా? ఇంకా కూడా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, మేము ఆ క్వశ్చన్స్ని తీసుకుంటాం. ఈ 2 క్వశ్చన్స్ ఇందాక తీసుకున్న తోడుకోడళ్ళవి, అలానే చెప్పిన కృష్ణుడు అర్జునుడిది, ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ మనల్ని అడిగిన ప్రశ్నలే కాబట్టే వాళ్ళకి సమాధానం దొరికింది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.